ఢిల్లీ టూర్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు, నిధుల గురించి ప్రధానితో చర్చించారు. పలు అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు, కేంద్ర సాయంపై వినతి పత్రాల్ని అందజేశారు. ఇటు కాసేపటి క్రితమే పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, అంటే ఈరోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన నీతి ఆయోగ్ కార్యక్రమం తర్వాత ప్రధానితోటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపైన ఇరువురి మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో తీసుకుంటున్న సంస్కరణలు, అదేవిధంగా విద్యకు సంబంధించి తెలంగాణ ఏ విధమైన ప్రాతినిధ్యం ఇస్తుంది, ప్రపంచ ఉపాధి అవకాశాల కోసం ఇటు హైదరాబాద్ ఏ విధంగా సిద్ధం చేస్తున్నారన్న దాంతో పాటు హైదరాబాద్ ను నాలెడ్జ్ సూపర్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో హైదరాబాద్ లో కొన్ని కీలక ఇన్స్టిట్యూట్స్ ఇప్పటికే ఉన్నాయి. ఐఐటి, ఐఎస్బి, బిట్స్, నల్సరు, ట్రిపుల్ ఐటి, ఎన్ఐటి లాంటి విద్యా సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. దీంతో పాటు ఐఐఎం కోసం కేంద్రాన్ని కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఐఐఎం ఏర్పాటు చేస్తే తెలంగాణ విద్యార్థుల ఆకాంక్ష అనుగుణంగా ఈ యొక్క ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలవుతుందంటూ కూడా ఆయన ప్రధానితోటి భేటీ అయిన సమయంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక కేంద్రానికి సహకారాన్ని కూడా కీలక ప్రాజెక్టుల పైన సహకారాన్ని కోరినట్టుగా తెలుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి, అదేవిధంగా భారత్ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో రైలు 2వ ఫేజు, మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు, బందర్ పోర్టుకు ఏదైతే ఎక్స్ప్రెస్ హైవే శాంక్షన్ చేశారో 12 లైన్ల ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి నిధుల విడుదల, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఎలక్ట్రానిక్ ఏకో సిస్టమ్ ను అభివృద్ధి చేయడము లక్ష్యంతో ఈ యొక్క భేటీలో ప్రధానంగా ప్రధానితోటి చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక విజన్ 2047 కి సంబంధించిన అంశంలో కూడా ఆయన ప్రధానికి కొన్ని డెవలప్మెంట్స్ గురించి చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు ఇటు ఇప్పటికే శాంక్షన్ అయిన ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పెండింగ్లు, నిధుల అంశాలు, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన వాటాకు సంబంధించి కూడా ప్రధానితోటి చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ శరవేగంగా డెవలప్ అవుతూ ఉండడము, ఫ్యూచర్ సిటీని ఇప్పటికే ఆయన ఏర్పాటు చేయడము, మెట్రోకి సంబంధించిన వివాదాలు, మొదటి నుంచి ఏదైతే ఎలాంటి కంపెనీ వద్ద ఉన్న మెట్రో రైల్ని 2వ దశకు సంబంధించి ప్రభుత్వమే మెట్రోని స్వాధీనం చేసుకొని దాన్ని 2వ దశను పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వీటిపైన కూడా ప్రధానితో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ డెవలప్మెంట్ కు సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోటి కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఇప్పటికే మెట్రో రైల్ కి సంబంధించి పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతో పాటు రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి ఏదైతే త్రిబుల్-ఆర్ కు సంబంధించిన అడ్డంకులు తొలగే విధంగా దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేయాల్సిందిగా కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తోటి ఈ భేటీ సందర్భంగా కోరనున్నారు. దాంతో పాటు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, మూసీ డెవలప్మెంట్ కి సంబంధించి కావచ్చు, లేదా ఇటీవల ఏదైతే ఫ్యూచర్ సిటీని కూడా డెవలప్ చేస్తున్న నేపథ్యంలో దానికి కూడా కేంద్రాన్ని సహకారం కోరేందుకు కూడా పట్టణాభివృద్ధి శాఖ తోటి చర్చిస్తున్నారు. ఈ ప్రస్తుతం ఈ 2 కీలక అంశాలపైన ఇటు ప్రధానితోటి, అదేవిధంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తోటి ఆయన భేటీ అవ్వడం జరిగింది. దీంట్లో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన ఇరువురితో కూడా ఆయన చర్చించారు. థాంక్యూ గోపి.